కంటోన్మెంట్ను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయాలంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ 7వ రోజు నిరాహార దీక్ష చేస్తున్నారు. కంటోన్మెంట్లోని పలు కాలనీలు, బస్తీల నాయకులు, మహిళలకు దీక్షకు మద్దతు తెలిపారు. న్యాయబద్దమైన డిమాండ్ కోసం పోరాడుతున్నామన్నారు శ్రీ గణేష్. కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేసేంత వరకు తన పోరాటం ఆగదని చెప్పారు. అందుకే మరి ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలని మీ ద్వారా కోరుతున్నాను. ఫెయిల్ లేవుగా సఫలు కాబట్టి బీజేపీ లీడర్లు కూడా బాధపడుతున్నారు. మేము ఎందుకు ఈ బీజేపీలో ఉన్నాం, మేము ఎందుకు బీజేపీలో ఓటేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఇంత జరిగి ఇది ప్రజా ఉద్యమం, ప్రజలందరూ కదిలి వచ్చిర్రు, మత పెద్దలు వచ్చిర్రు, పండితులు వచ్చిర్రు, యువజనులు వచ్చారు, మహిళలు కదిలి వచ్చి ప్రతి కాలనీ వాళ్ళు, ప్రతి బస్తీ వాళ్ళు. అదే కాకుండా ఈరోజు చాలా సంతోషకరమైన విషయం, మనకు లోక్ సత్తా పార్టీ మనం జయప్రకాష్ నారాయణ సార్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి వారి మొత్తం కమిటీ వాళ్ళకి పంపించి ఈరోజు మద్దతు ఇస్తున్నారంటే ఇది న్యాయమైన డిమాండ్ అని లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ సార్ కూడా మద్దతు ఇచ్చి ఈరోజు ఇచ్చిరంటే వారికి పూర్తిగా వారి గురించి మనం ఏం చెప్పాలి. నిజాయితీగా రాజకీయంలో వచ్చిన ఆయన, ఏదో జనాలకు ఏదో చేయాలని తపనతో వచ్చిన ఆయన, ఏదైతే న్యాయమైన పోరాటం ఉంటుందో, న్యాయమైన డిమాండ్ ఉంటుందో దానికే వాళ్ళు మద్దతు ఇస్తారు. వాళ్ళు కూడా వచ్చి ఇచ్చిరంటే బీజేపీ వాళ్ళు ఏమంటారంటే ఇప్పటికైనా మా పార్టీ వాళ్ళు, ఎంపీ గారు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే మాకు నష్టమవుతుంది, ఈ పార్టీలు ఉంటే ప్రజలు మమ్మల్ని తిట్టే పరిస్థితి ఏర్పడిందని. ఖచ్చితంగా ఈ ఒత్తిడి వారి మీదకు వస్తుంది, రాష్ట్రమంతటా వ్యాపిస్తుంది, దేశమంతటా వ్యాపిస్తుంది. ఎక్కడ ఎలక్షన్ అయినా వాళ్ళనే బాధపడే పరిస్థితి ఉందంటే ప్రజలు వాళ్ళని ఏం బుద్ధి చెప్తారో మనకు తెలుసు. కాబట్టి రానున్న ప్రతి ఎలక్షన్లో బీజేపీకి